హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్నీ హోమ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మన ప్రతి వీడియోస్‌లో లాగే ఈ వీడియోలో కూడా చాలా టేస్టీగా ఉండే అండ్ చాలా త్వరగా రెడీ అయిపోయే ఒక రెసిపీనైతే చేసి చూపించబోతున్నాను. సో, ఇక లేట్ చేయకుండా రెసిపీలోకైతే వెళ్ళిపోదాం రండి. ఈ స్వీట్ రెసిపీకి మనకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి పనసకాయ అన్నమాట. పనసకాయ అంటే ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేసి చెప్పండి. ముందుగా ఈ రెసిపీ కోసం కొన్ని పనసకాయల్ని తీసుకొని, అందులో ఉన్న గింజల్ని తీసేసి, ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్‌ని క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అండ్ వీడియోని ఎండ్ వరకు చూసి ఒక లైక్ కూడా కొట్టేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఎన్ని పనసకాయలతో స్వీట్ చేయాలనుకుంటే అవన్నీ చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో అయితే వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. మీ ఇంట్లో పనసకాయ కనుక ఉంటే కన్ఫర్మ్‌గా ఈ రెసిపీనైతే ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయగలుగుతారు. ఇలా పీసెస్‌గా చేసుకున్న వాటిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తటి పేస్ట్ లాగా అయితే పట్టుకొని పక్కన పెట్టేయాలన్నమాట. తర్వాత ఒక గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఘీనైతే మనం యాడ్ చేసుకోవాలి. నెయ్యికైతే అసలు లిమిటే లేదనుకోండి. మీకు నెయ్యి ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. తక్కువ తినేవాళ్ళు తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే కొంచెమే ఘీని యాడ్ చేస్తున్నాను. నెయ్యి కొంచెం కరిగాక ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పనసకాయ పేస్ట్‌నైతే యాడ్ చేసేయాలన్నమాట. మనం ఈ పేస్ట్ మిక్సీలో వేసేటప్పుడు వాటర్ కానీ, పాలు కానీ ఏది కూడా యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. ఈ పనసకాయ పేస్ట్ అనేది కొంచెం పలసగా ఉంది కదా! ఇది బాగా గట్టి పడే వరకు మనం సిమ్‌లోనే పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇది స్వీట్ రెసిపీ కాబట్టి నేను స్వీట్‌నెస్ కోసం ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ షుగర్‌నైతే యాడ్ చేసుకుంటున్నాను. మీరు చక్కెర వద్దు అనుకుంటే ఇందులో బెల్లం పౌడర్‌ని కానీ, బెల్లంని కానీ స్వీట్‌నెస్ కోసం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో కొంచెంగా యాలక్కాయల పొడిని తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి హల్వా రెసిపీ అనేది కొంచెం పల్చగా ఉంది కదా! సో, ఇది చిక్కబడేదాకా మనం సిమ్‌లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. మీరు గమనించినట్లయితే ఈ హల్వా అనేది కొంచెం గట్టి పడే కొంది కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. మీకు ఎప్పుడైనా నోటికి స్వీట్ ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఈ రెసిపీనైతే ట్రై చేసి చూడండి. డెఫినిట్‌గా మీకు నచ్చుతుంది. అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదా! చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే మనకి హల్వా అనేది రెడీ అయిపోయినట్టే అనమాట. నేను ఇక్కడ ముందుగా డ్రై ఫ్రూట్స్‌నైతే ఘీలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌నైతే తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీకు ఇష్టమైన ఏ డ్రై ఫ్రూట్స్‌నైనా కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి. వేడిగా స్వీట్‌గా ఉండే మన పనసకాయ హల్వా అయితే రెడీ అయిపోతుంది. అండ్ మీకు కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి కూడా కూల్‌గా కూడా తినొచ్చు. ఇంకా టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి వీడియోకి లైక్ కొట్టేసారుక కొట్టేసే ఉంటారు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక సూపర్ వీడియోతో కలుస్తాను. అంతవరకు థాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.